ప్రస్తుతం మనం కిమ్స్ కొండాపూర్ డాక్టర్ సుభాకర్ గారు పల్మనాలజిస్ట్ వారితో ఉన్నాము. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ మనం చూస్తే రెయినీ సీజన్, రాబోయేదేమో వింటర్. ఈ టైంలో ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, మనకి వింటర్ సీజన్స్‌లో ఎక్కువ జనరల్ కామన్ పబ్లిక్‌కి వైరసెస్ ఎక్కువొస్తాయండి. సో, ఫ్లూ వైరస్ అంటాము. ఎనీ వైరస్ అంటే H1N1, HCN3 ఇయన్నీ కూడా మనకి వైరసెసే. సో, ఈ ఈ ఛాన్సెస్ ఈ వైరసెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటాయి. సో, జనరల్‌గా అందుకే ఏం అడ్వైస్ చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ప్రాబబ్లీ మే నుంచి జూలై, ఆగస్ట్ మంత్‌లో గెట్ యువర్‌సెల్ఫ్ వ్యాక్సినేటెడ్. ఫ్లూ షాట్స్ అంటాం. అది తీసుకుంటే ఈ కామన్ వైరసెస్ నుంచి మనము ప్రివెంట్ చేసుకోవడానికి యూజ్ ఉంటది. దట్ ఈస్ రిగార్డింగ్ జనరల్ పాపులేషన్. అదే కనుక ఆస్త్మా పేషెంట్స్ ఉన్నారనుకోండి. ఈ రెయినీ సీజన్‌లో, ఈ వింటర్ సీజన్‌లో ఆస్త్మా పేషెంట్స్‌కి వాళ్ళందరికీ చలి వల్ల కానివ్వండి, లేదంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ దీనివల్ల కానివ్వండి, ఎక్సాసర్బేషన్స్ అంటాం. అంటే ఆయాసం ఎక్కువ రావటము, దగ్గు ఎక్కువ రావటము ఇట్లాంటియన్నీ చూస్తా ఉంటాం. ఎవరైతే ఇన్‌హేలర్స్ వాడుతున్నారో ఎండాకాలంలో ఆపేసి ఉంటారో దే హావ్ టు అగైన్ రీస్టార్ట్ ఇట్. ఇట్లాంటి ట్రిగ్గర్స్ ఏమన్నా ఉంటే గనక మీరు పెరిగి ఎక్కువైన తర్వాత స్టార్ట్ చేసేయటం కంటే ముందే మీ డాక్టర్ గారితో కలిసి స్టార్ట్ చేసుకోవడం బెటర్. సో దట్ ఇట్ వోంట్ వర్సన్. అలాగా ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్క మానిఫెస్టేషన్‌లో వస్తది. సీఓపీడీ పేషెంట్స్ ఉంటారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ పేషెంట్స్‌లో. వీళ్ళల్లో గూడా కొంత చలి మూలాన దీనివల్ల ఆయాసం ఎక్కువవ్వటం ఇట్లాంటివి ఉంటాయి. సో అంటే ఈ సీజన్‌లో ఎక్కువగా ఆస్తమా చూస్తూ ఉంటాం. యెస్. అండ్ అవును. సీజన్ మాత్రమే కాదు, కొన్ని కొన్ని అంటే మనం కొంతమంది పెట్స్‌ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. హ్మ్. వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయంటారు. ఎంతవరకు నిజం? అవునండి. మన ఇంట్లో పిల్లులు కానీ, కుక్కలు కానీ ఉంటే కనుక దానివల్ల కూడా ఈ ఆయాసం ట్రిగ్గర్ అవుతాం అనేది ఉంటది. మన ఇంట్లో లేకపోయినా పిల్లలకి కిందకెళ్ళి ఆడుకుంటారు. పక్కింట్లో ఉన్నా కానీ, ఆ పెట్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, వాటి ఫర్ ద్వారా దీనివల్ల కూడా మనకి ఈ ఆయాసము ఇయన్నీ కూడా ట్రిగ్గర్ అవుతా ఉంటాయండి. అండ్ టీబీని కూడా అంటూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ పెట్స్ వల్ల వస్తూ ఉంటుందా అదేమన్నా? నో. జనరల్‌గా టీబీ పెట్స్ వల్ల అయితే రాదండి. ఇట్స్ ఎ మిస్‌కన్సెప్ట్. పెట్స్ వల్ల టీబీ అనేది రావటం ఉండదు. ప్రాబబిలీ ఉన్నవాళ్ళు ఆ పెట్ మీద దగ్గితేనో, స్నీజ్ అయితేనో, ఆ డ్రాప్లెట్స్ అగైన్ మళ్ళీ మనము తెలియకుండా నెక్స్ట్ ఎళ్లి పట్టుకుంటేనో, అట్లా ఉంటే తప్ప ట్రాన్స్‌మిషన్ పర్ సే విత్ ద యానిమల్ స్కిన్ ఆర్ ఫర్ మనకి రాదండి. అండ్ పేషెంట్స్ వల్ల కూడా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వస్తుంటుంది అంటూ ఉంటారు. నిజమేనా? అవునండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. మనకి మన హైదరాబాద్‌లో కానీ, లేదంటే మిగిలిన దగ్గర కానీ, ఢిల్లీలో కానీ చాలా ఏరియాస్‌లో వి ఫీడ్ ద పీజియన్స్. సో, పీజియన్స్ యొక్క డ్రాప్లెట్స్ వల్ల గానీ, పీజియన్స్ యొక్క ఉండే ఆ ఆర్గానిక్ ఆ ప్రోటీన్స్ ఏదైతే వాటి నుంచి వెలువడతాయో, వాటి ద్వారా లంగ్స్ మీద ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ మనకి రావచ్చు. ఎవరిలో ఏమొస్తాయో మనం చెప్పలేం. స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ అలర్జిక్ ఎయిర్‌వే డిసీజ్. అంటే లైక్ ఆస్తమా ఈ పీజియన్ ఉండే ప్రోటీన్ వల్ల కానీ, లేదంటే పీజియన్ డ్రాప్లెట్స్ వల్ల కానీ, మనకి సింపుల్ స్పాజమ్ నుంచి ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇస్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. అంటే లంగ్స్ దాంట్లో ఫైబ్రోస్ అయిపోయి హార్డెన్ అయిపోతాయి. దట్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. దాంట్లో మనకి లంగ్స్ ఇఫ్ ద చేంజెస్ బికమ్ ఇర్రివర్సిబుల్ అంటే ఈవెన్చువల్లీ విత్ టైమ్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వి గో అవే ఫ్రమ్ ది పీజియన్స్ ఆర్ పీజియన్స్ మన నుంచి దూరంగా పంపించేస్తే రివర్సిబిలిటీ బాగా ఉంటది. అదే మన డయాగ్నోసిస్ లేట్ అయితే గనక ఒకవేళ ఫైబ్రోసిస్ సెట్ ఇన్ అయిపోతే వాట్ ఎవర్ హాస్ హ్యాపెండ్ అది రివర్స్ చేయడం కొద్దిగా కష్టమవుతది. దట్స్ వై వి ఆల్వేస్ సే బెటర్ ప్రివెంట్ ఇట్ దాన్ రెదర్ బీయింగ్ సారీ లేటర్. మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? అంటే ఇప్పుడు మీరన్నట్టుగా లంగ్స్ హార్డ్ అయిపోతాయి అంటున్నారు. హ్మ్. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే రివర్సిబుల్ అని కూడా అంటున్నారు. అవును. ఎందుకంటే మనం ఈ పీజియన్స్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల మనం ఒక సెలబ్రిటీ పేరు కూడా చెప్పొచ్చు. మీనా వాళ్ళ హస్బెండ్. హ్మ్. సో, ఆయన చనిపోయిన సందర్భం కూడా ఉంది. అగైన్ దట్స్ ఎ మిత్ అంటారా? నిజమంటారా ఇప్పుడు? కాంట్రోవర్షియల్ థింగ్ బికాస్ నాకు తెలీదు. లేటర్ ఐ హర్డ్ దట్ అలా కాదు అని ఆవిడే ఒక ఏదో స్టేట్మెంట్ నేను విన్నాను. బట్ ఏదైనా కానీ ఈ హైపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటీస్ కనుక ఫైబ్రోస్ అయిపోతే యెస్ దట్ కెన్ లీడ్ టు డెత్ ఇన్ ద ఎండ్ స్టేజ్. సో, దానికి మనకి స్టేజెస్ ఉంటాయి. అక్యూట్ ఫేజ్, సబ్ అక్యూట్ ఫేజ్ అంటాము. దాన్ని క్రానిక్ ఫేజ్ అంటాం. అక్యూట్ ఫేజ్ అంటే మనకి మన లంగ్స్ అప్పుడే రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. దట్స్ ఎ కంప్లీట్‌లీ ప్రివెంటబుల్ థింగ్. ఆ టైంలో గనుక మనం పీజియన్స్‌కి దూరంగా ఎళ్ళిపోయి స్టెరాయిడ్స్ ఇస్తాము మనం కండిషన్ బట్టి. ఇస్తే లంగ్ ఇట్ విల్ రివర్ట్ బ్యాక్ టు ద నార్మల్. సబ్ అక్యూట్ ఫేజ్‌లో కొంత డ్యామేజ్ అయిపోయి ఉంటది. కొంత యాక్టివ్‌గా ఉంటది. అక్కడ గూడా మనకి లైఫ్ థ్రెటనింగ్ ఏముండదు. క్రానిక్ ఫేజ్‌లోకెళ్ళిపోయి మొత్తం అంతా ఫైబ్రోసిస్ అయిపోయిన తర్వాత మనకి కష్టమవుతదండి. అంటే ఇప్పుడు ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా చూసుకుంటే
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏవి వచ్చే అవకాశం ఉంది మెయిన్‌గా మనకి? సో ఈ సీజన్‌లో యాస్ వి హావ్ డిస్కస్ మెయిన్ వైరసెస్ ఫ్లూ సీజన్ నడుస్తుందండి. ఇప్పుడు మేము చూసిన కరెంట్ ట్రెండ్ అయితే H3N2 చూస్తున్నాము. H1N1 మన స్వైన్ ఫ్లూ. 2008లో ఐ థింక్ వి మైట్ హావ్ ఆల్ హర్డ్ ఇట్. ఇట్ బికేమ్ నార్మల్ థింగ్ రైట్ నౌ. మేబీ రేపు ఫ్యూచర్‌లో కోవిడ్ కూడా ఇలాగే నార్మల్‌గా మాట్లాడుకుంటామేమో. అంటే సో ఇప్పుడు ఈ యెస్. కేసెస్ యాక్టివ్‌గా చూస్తున్నాము. ఫ్యూ పీపుల్ ఆర్ రిక్వైరింగ్ వెంటిలేటర్. సో బట్ అవుట్‌పుట్స్ ఆర్ ఫైన్. ఇట్స్ నాట్ థాట్ బ్యాడ్. మనము సింపుల్ జాగ్రత్తలు చేతులు కడుక్కోవటము, బయట ఫుడ్డు, బయట ఇయన్నీ అవాయిడ్ చేయటము, పిల్లల్ని ఎస్పెషల్లీ ట్రైన్ చేయటము. హ్యాండ్ హైజీన్ అంటే వాళ్ళకి జలుబొస్తా ఉంటే సింపుల్‌గా ఇట్లా అనేసుకొని ఇట్లా పెట్టేస్తారు. సింపుల్ థింగ్స్ మనం యాస్ ఎ పేరెంట్స్ కోవిడ్ టైమ్‌లో పిల్లలుంటే అందరూ కూడా నేర్చుకున్నది. ఎగ్జాక్ట్‌లీ. అవునండి. సో, అది ప్రికాషన్స్ తీసుకోవటము, వాక్సిన్స్ వేయించుకోవటం. వాక్సిన్స్ వోంట్ గివ్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్. ఒక 8 వీక్స్ పడుతదండి యాంటీబాడీస్ రావటానికి. సో, అందుకే జనరల్‌గా ఎండాకాలంలో అయిపోయేటప్పటికి మనకి వేయించుకుంటే గనక ఇప్పటికి మనకు ప్రొటెక్షన్ వస్తది. ఎనీహౌ ఇప్పుడు కూడా ఏం లేట్ అవ్వలేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్ వాక్సిన్ చేయించుకోకపోతే ఎవ్రీ ఇయర్ చేయించుకోవచ్చండి అంటే అది. ప్రతి సంవత్సరం చేయించుకోవాలి ఆ! ఫ్లూ యెస్. వ్యాక్సిన్. యెస్. WHO ఏం చేస్తుందంటే అండి అంటే పిల్లల్లో చూస్తూ ఉంటాం. పిల్లలకి ఎలా అంటే ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ ఇప్పిస్తాం. యెస్. సో మరి పెద్దవాళ్ళు కూడా. యెస్. అబోవ్ 65 గైడ్‌లైన్స్ సేస్ బై డిఫాల్ట్ ఇచ్చేయొచ్చు. బిలో 65లో కూడా ఏమైనా క్రానిక్ లంగ్ కండిషన్స్ కానీ, కిడ్నీ కండిషన్స్ కానీ ఉంటే ఏసుకోమంటారు. బట్ అట్లా లేకుండా కూడా అందరూ వేసుకోవచ్చు. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకుంటే గనుక వి కెన్ టేక్ దిస్ థింగ్. ఇప్పుడు కోవిడ్ చూసుకుంటే కామన్‌గా కొంచెం వేడిగా ఎక్కువ ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ తక్కువ ఉంది అంటూ ఉంటారు. మరి ఇప్పుడు రెయినీ అండ్ వింటర్ సీజన్. ఈ టైంలో ఏమన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అంటే ఇప్పుడంతా తీవ్రంగా లేదని అనుకోవచ్చు దాని ప్రభావం. అప్పట్లో మనం చూస్తే ఫస్ట్ వేవ్‌లో కావచ్చు, సెకండ్ వేవ్‌లో కావచ్చు ఎన్నో మరణాలు చూసాం. అవును. మరి ఇప్పుడు అన్ని డెత్స్ మనం చూడకపోయినా ఎంతో కొంత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హ్మ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ద సేమ్ థింగ్ అండి. కోవిడ్ టైమ్‌లో మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు హ్యాండ్ హైజీన్ అండ్ ఎవ్రీథింగ్ హాస్ టు మెయింటైన్. ఇది కోవిడ్ ఒకదానికే కాదండి. ఎనీ వైరసెస్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఔట్. అంటే హ్యాండ్ హైజీన్ అండ్ రెస్పిరేటరీ హైజీన్. యెస్. రెస్పిరేటరీ హైజీన్, కాఫ్ ఎటిక్విటీ తగ్గటం కానీ, ఇయన్నీ చూడటం కానీ, మాస్క్ వేసుకొని తిరగటం కానీ, ఫ్రీక్వెంట్‌గా అన్నెసెసరీ ఏరియాస్‌లో మనం టచ్ చేయకుండా ఉండటం కానీ. సో, ఆల్ దీస్ థింగ్స్ వి హావ్ టు డు. దే ఆర్ కామన్. దే ఆర్ నాట్ స్పెసిఫికల్లీ ఫర్ కోవిడ్ అండి. దే ఆర్ కామన్ ఫర్ ఆల్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇఫ్ వి రిమెంబర్ మనకి ఇదే 2008, 9 ఆ టైంలో ఇండియాలో స్వైన్ ఫ్లూ వాస్ లైక్ ఎ కోవిడ్. మేబీ మీడియాలో అంత రాలేదు కానీ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ దట్ మ్యుటేషన్ గాట్ డిటెక్టెడ్ అండ్ హ్యూజ్ నంబర్ ఆఫ్ డెత్స్ వర్ దేర్. సో ఇప్పుడది కామన్ అయిపోయింది. సో కోవిడ్ కూడా మనకంతే. మనకు వచ్చినప్పుడు ఆ మ్యుటేషన్‌తో మనకొచ్చింది. వి ఆర్ నాట్ ఎక్స్‌పోజ్డ్. సో ఈవెన్చువల్లీ విత్ టైమ్ మనం వ్యాక్సినేషన్ వేయించుకోవటం వల్ల కానీ, లేదంటే మనం ఆల్రెడీ ఎక్స్‌పోజ్ అయిపోవటం వల్ల గానీ, మనతో యాంటీబాడీస్ ఎంతో కొంత మనకు వచ్చినియి. సో అందుకే మనకి ఇప్పుడు డెత్స్ అంత ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అంటే మరీ అసలు ఈ 3 ఇయర్స్‌లో ఎవరు గూడా వ్యాక్సినేషన్ వేయించుకోకుండా, వాళ్ళకి అస్సలు ఎప్పుడు గూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్న వాళ్ళలో తప్పితే, మిగిలిన వాళ్ళలో అంత యాంటిసిపేషన్ అయితే లేదండి. బట్ కోవిడ్ కాకపోతే ఇంకోటొస్తది. సో ఇప్పుడు మంకీ పాక్స్ వస్తుంది. యెస్. అగైన్ ఎనీ న్యూ వైరసెస్ కెన్ కమ్. సో ప్రికాషన్స్ ఆర్ ద సేమ్. వైరసెస్ మే వేరీ. బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ మంకీ పాక్స్ విషయంలో? సో సేమ్ థింగ్ అండి. సేమ్. మనం అగైన్ ఇది కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అంటారా? అంటే ఆహ్, దాని మీద అటాక్ చేస్తుందా? లేదండి. మల్టిపుల్ స్కిన్ మీద గూడా వస్తది. లీజన్స్ వస్తాయి మనకి. రెస్పిరేటరీ మీద గూడా ఎఫెక్ట్ వస్తది. సో దిస్ ఆల్సో హాస్ ఎ మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా చూస్తున్నాం మనము. సో అగైన్ బేసిక్స్ ఆర్ బేసిక్స్ అండి. సో ప్రాపర్ హ్యాండ్ హైజీన్, ప్రాపర్ కాఫ్ ఎటిక్విటీ అండ్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ వి కెన్ ప్రివెంట్ దెమ్. చిన్న పిల్లల్లో ఎలాంటివి చూస్తూ ఉంటామండి ఈ టైంలో? అంటే పెద్దవాళ్ళ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే. చిన్న పిల్లలు మనం చెప్పినవి ఏవి చేయరు. సో మరి వాళ్ళ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? చిన్న పిల్లల్లో ఇప్పుడు చూస్తున్నామండి. ఆర్ఎస్‌వి వైరసెస్‌లో కూడా చిన్న పిల్లల్లో మనం ఎక్కువ చూస్తున్నాము. యెస్ కష్టమే పిల్లల్లో కేర్ తీసుకోవటం అంతా కూడా. బట్ ఎనీహౌ వి హావ్ టు టీచ్ దెమ్ విత్ ఎనీ ఆఫ్ ది అంటే వాళ్ళకి నాన్ డామినెంట్ హ్యాండ్‌తో డోర్స్ ఓపెన్ చేయమంటాం స్కూల్‌లో గాని ఎక్కడైనా కానీ, లేదంటే వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ ఏమైనా ఉంటే కొద్దిగా మనమే వాళ్ళని చెప్పి ప్రయత్నం చేయడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి. ప్రయత్నం అయితే చేయాలి. టు టీచ్ దెమ్. మీరన్నట్టుగా ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ మాత్రమే వాళ్ళకి సరిపోతాయి అంటారా? ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఏంటంటే అండి యాక్చువల్లీ WHO ఎవ్రీ ఇయర్ టాప్ 4 వైరసెస్‌ని సెలెక్ట్ చేసి నార్థర్న్ హెమిస్ఫియర్‌కి, సదర్న్ హెమిస్ఫియర్‌కి దే రిలీజ్ ఇట్. సమ్‌టైమ్స్ 2, 3 ఇయర్స్ సేమ్ వైరసెస్ టాప్ లిస్ట్‌లో ఉంటే ఆ స్ట్రెయిన్స్ రిలీజ్ చేస్తది. సమ్‌టైమ్స్ ఇట్ మే వేరీ. దే వోంట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ అదర్ వైరసెస్. ఫ్లూ వ్యాక్సిన్స్ మోస్ట్ కామన్ వైరసెస్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తదండి.
అండ్ ఈ ఇన్హీలర్స్ కావచ్చు, టీబీ కావచ్చు, వీటికి సంబంధించి కొన్ని మిత్స్ ఉంటూ ఉంటాయి. గుడ్ క్వెషన్ అండి. ఇన్హేలర్స్ మనం వాడితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారు, అరే అలవాటయిపోతది. సో, బట్ ద ఫ్యాక్ట్ అబౌట్ ఇన్హేలర్స్ ఈస్, ఇన్హేలర్స్ డోంట్ హ్యావ్ ఎనీ అడిక్టివ్ పొటెన్షియల్. దాంట్లో సిగరెట్ తాగితే నికోటిన్ ఉన్నట్టు దీంట్లో అట్లా ఏమి ఉండదండి. వాట్ ఎవర్ వి గివ్, ద డ్రగ్ విచ్ వి గివ్ ఈజ్ హస్ జీరో అడిక్షన్. అండ్ ద అడ్వాంటేజ్ విత్ ఇన్హేలర్స్ ఏంటంటే అండి, మనం టాబ్లెట్ తీసుకుంటే ఆ టాబ్లెట్ మన స్టమక్‌లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి బ్లడ్‌లోకి వెళ్ళి బ్లడ్ అంతా సర్క్యులేట్ అవుతది. వేరాజ్ యూ టేక్ ద ఇన్హేలర్ డైరెక్ట్‌లీ ఇట్ విల్ గో త్రూ యువర్ థ్రోట్ ఇంటూ ద లంగ్స్. సో, మనకు ఓన్లీ లంగ్స్ మీదే ఎఫెక్ట్ ఉంటది. లంగ్స్ నుంచి సిస్టమిక్ బాడీ మొత్తంకి వెళ్ళడానికి వెరీ, వెరీ, వెరీ లెస్ ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇన్హేలర్స్ ప్రాపర్‌గా వాడతారు. దే విల్ ప్రివెంట్ ఎగ్జాసర్బేషన్స్ ఆఫ్ ఆస్థమా అండ్ ఎవ్రీథింగ్. ఆస్తమా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇన్హేలర్ కావాల్సిందే. వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలన్నా అదే. బ్రీత్ చేయాలన్నా అదే. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే ఇన్హేలర్స్‌లో మనకు 2 రకాలుంటాయి. మెయిన్ అందరూ ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ థెరపీ అంటాం, రెస్క్యూ అంటాం. రెస్క్యూ వాడతారు. అంటే ఆయాసం ఎక్కువ ఉన్నప్పుడు వాడతారు. బట్ పీపుల్ మెయింటెనెన్స్ థెరపీ వాడరు. ఈ మెయింటెనెన్స్ థెరపీ ఎందుకు వాడరంటే నాకు అలవాటయిపోద్దేమో అనే భయంతో గాని, మిత్స్‌తో గాని అది తగ్గిపోయింది కదా! నాకు చాలు అని పక్కన పెట్టేస్తారు. కానీ ఇది అట్లా అలా అలా ఇష్టం వచ్చినట్టు ఆపటానికి అంటే దట్స్ నాట్ అడ్వైజబుల్ అండి మెడికల్లీ. సో, ఒక ప్రాపర్‌గా ఉంటది. 3 మంత్స్ సిమ్ప్టమ్ కంట్రోల్ ఉంటే వి స్టెప్ డౌన్ ఆన్ ఇట్. అండ్ దెన్ వి సీ అగైన్. దెన్ వి స్టెప్ డౌన్ ఫర్దర్. అట్లా చేస్తాం. అబ్రప్ట్‌గా ఆపితే నెక్స్ట్ ఎక్సాసర్బేషన్ గాని, నెక్స్ట్ ఎపిసోడ్ గాని వచ్చినప్పుడు ఇంకా ఎక్కువొస్తది. సో, అండ్ మెయింటెనెన్స్ కంపల్సరీ. యెస్. యూ కెన్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. అంటే ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. సో, అది డిస్కస్ చేసి విత్ ద అడ్వైస్ ఆఫ్ డాక్టర్ యూ కెన్ స్టాప్ ఇట్. అంటే అగ్రెసివ్ అవ్వకుండా మెయింటైన్ చేయడం తప్ప ఆస్తమాకి ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే రాదంటారా? ఆహ్, ఇన్హేలర్స్ అండ్ అదర్ థింగ్స్ విల్ హెల్ప్ us టు లివ్ విత్ ఆస్తమా. సో, సంథింగ్ లైక్ మనం బయటకొచ్చేద్దామంటే ఒక్కసారి డయాబెటిక్ వచ్చిన తర్వాత బయటకొద్దామంటే వీలు పడినట్టు ఆస్తమా కూడా సేమ్ అంటారు. లేదండి. కొంతమందికి కంప్లీట్‌గా పోతది. సో, ఆస్తమా. యెస్. యాహ్! వి డోంట్ నో ఎవరిలో ఎట్లా పోతదో. దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లీడ్స్ టు దిస్ ఆస్త్మా. ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఉంటది. కొంత జెనెటికల్ ఫ్యాక్టర్ ఉంటది. కొంత మనకి ఎక్స్‌పోజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంత మన బాడీ బిల్డప్ ఉంటది. సో, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెనీ పీపుల్ సే కొంచెం అమెరికాకెళ్ళిపోయిన తర్వాత మేము కూల్ డ్రింక్స్ తాగుతున్నాం సార్ మాకేం లేదు మంచిగున్నాం అంటారు. మళ్ళీ అంటే ఇండియాకొచ్చిన ఆ వెదర్ కూడా అంటూ యెస్. ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. కొంతమంది అక్కడికెళ్ళి వస్తది. దే గెట్ ఎ ట్రిగ్గర్ ఓవర్ దేర్. యూకేలోకెళ్ళినప్పుడు వాళ్ళు దే సే సార్ అక్కడ మాకు అవ్వట్లేదు మళ్ళీ ఇక్కడికొచ్చి చూపించుకొని ఎళ్తుంటారు. సో, ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. పోదు అని మనం చెప్పలేము. బట్ ఇది చేస్తే మనకి 100% రాదు అని ఉండదు. ఇఫ్ యూ యూజ్ ఇన్హేలర్స్ ప్రాపర్‌లీ ఇట్ విల్ బి ప్రెటీ మచ్ వెల్ అండర్ కంట్రోల్. సో, మన చేతిలో ఉండి వి కెన్ లివ్ విత్ ఆస్త్మా హ్యాపీలీ వితౌట్ ఎనీ ట్రబుల్ అండ్ హావ్ ఎ నార్మల్ లైఫ్. సో, మెయింటైన్ చేస్తే మంచిదంటారు. యెస్. అండ్ ఇక్కడ మనం చూస్తే సిగరెట్ స్మోకింగ్ అండి. వాళ్ళు స్మోక్ చేయడం మాత్రమే కాదు. వాళ్ళు స్మోక్ చేస్తే ఎలానో సిఓపీడీ, క్యాన్సర్స్ యెస్. లాంటివి ఇంకా ఇలా వస్తూ ఉంటాయి. అండ్ ఈ పాసివ్ స్మోకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరికీ ఏం చేయాలంటారు అసలు? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వెషన్ అండి. చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సిగరెట్ స్మోకింగ్‌లో వాళ్ళు స్మోక్ చేసినప్పుడు ఫిల్టర్ ఉంటది. ఈవెన్ దో ఫిల్టర్ ఈస్ నాట్ 100% ప్రొటెక్టివ్. దే విల్ బి ఇన్ ఎ ఫాల్స్ మిత్ దట్ డబుల్ ఫిల్టర్ ఉండి నాకేమి లోపలికి రావు. నాకు ఓన్లీ పొగే వస్తుందనుకుంటారు. యెస్ ఇట్ ఫిల్టర్స్ ఎ బిట్. బట్ ఇట్స్ నాట్ థాట్ ఎఫెక్టివ్ దట్ ఏం రాకుండా ప్రివెంట్ చేయవు. దట్ ఈస్ రిగార్డింగ్ ద స్మోకర్. యెస్. పాసివ్ స్మోకర్ అంటే ఇప్పుడు నేను సిగరెట్ పీలుస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు పక్కన ఉన్నారు. వాట్ యూ విల్ బి ఇన్హేలింగ్ ఇస్ ఎ డైరెక్ట్ స్మోక్ విచ్ ఈస్ కమింగ్. యూ వోంట్ ఇన్హేల్ ద ఫిల్టర్డ్ స్మోక్. సో, ఈవెన్ దో ద క్వాంటిటీ విచ్ యూ ఇన్హేల్ ఈస్ లెస్ పాసివ్ స్మోకింగ్‌లో. అంటే మీరు గుఫ్ గుఫ్ అని లోపల తీసుకుంటే యాక్టివ్‌గా లోపలికెళ్ళొస్తది. కానీ పాసివ్ స్మోకర్స్ క్వాంటిటీ తక్కువ పీల్చుకున్నా గానీ యూ ఇన్హేల్ ద డైరెక్ట్ స్మోక్. సో, పాసివ్ స్మోకర్స్ కూడా సిగరెట్ వల్ల చాలా ఏమంటారు సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటది. అరే! మనం పీల్చట్లేదు మన ఫ్రెండ్సే పీలుస్తున్నారు. నేను ఇలా ఊరికే పక్కనే ఉంటున్నాను. కంపెనీ ఇస్తున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా క్యాన్సర్స్ బారిన పడే అవకాశం యెస్. ఉందంటారా? డెఫినిట్‌గా పడతారండి. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? ఎవరైతే ఈ యాక్టివ్ స్మోకర్స్ ఉన్నారో వీళ్ళా? లేకపోతే వీళ్ళకంటారా? పాసివ్ ఇద్దరికీ స్మోకర్స్? ఉన్నాయి. ఇద్దరికీ ఉన్నాయి. నో వన్ ఈస్ సేఫ్. యాక్టివ్‌గా తాగే వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ సిగరెట్స్ విచ్ దే ఆర్ స్మోకింగ్ దానివల్ల ఎఫెక్ట్ వస్తది. పాసివ్‌గా ఉన్న వాళ్ళు కూడా ద టైమ్ విత్ విచ్ దే స్పెండ్ విత్ ద యాక్టివ్ స్మోకర్స్ దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ వస్తది. ఓకేనండి. మరి ఎలాంటి అవేర్‌నెస్ మీరు మీ తరపు నుంచి చేస్తున్నారు? తాగొద్దు, తాగే వాళ్ళకి దూరంగా ఉండండి. దేర్ ఈస్ అనదర్ థింగ్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే సపోజ్ మనం ఉన్న ప్లేస్ దిస్ ఇన్ ఎయిర్‌పోర్ట్ ఏరియా అనుకుందాం. ఇట్స్ స్మోకింగ్ జోన్.
తాగేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎవరు లేరు. బట్ వాట్ ఆర్ ద సెడిమెంట్స్ విచ్ ఆర్ దేర్ దే ఫెల్ ఓవర్ హియర్. ఆ యాష్ కానీ ఏముంటుందో అంతా కూడా చుట్టూ పడిపోయి ఉంటది. సో మీరెళ్లి దాన్ని పట్టుకున్న దట్ ఆల్సో ఇఫ్ యూ వర్క్ ఓవర్ దేర్ దట్ ఆల్సో హార్మ్స్ యూ. దిస్ అంటే దిస్ ఈస్ ఆ యాష్ వల్ల కూడా వస్తుంది. యెస్. అంటే ఆ ఒక ఏరియాలో స్మోకింగ్ ఎక్కువ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ ద పర్సన్స్ హూ క్లీన్ దట్ ఏరియా రెగ్యులర్‌లీ ఇఫ్ దే గో అండ్ డూ ఆ ఇట్ స్మోక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కేవలం యాష్ వల్ల అది వస్తుంది. సెడిమెంట్ అవుతది కదండీ. ఈవెన్ ద ఓకే. సీ దట్స్ ఎ పార్టిక్యులర్ థింగ్. సో అది సెడిమెంట్ అయినయి కూడా దట్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ఆల్ ది హజార్డియస్ థింగ్స్. సో ఇన్ 3 వేస్ ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్. ఇట్స్ నాట్ సింప్లీ ద పర్సన్ హూ ఈస్ స్మోకింగ్. అది. అంటే ఈ కాఫ్, కోల్డ్ ఇంకా రకరకాలు చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అన్నట్టుగా ఏవైతే పాండమిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసినటువంటి కోవిడ్ కావచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటికి మనం ఎలా అండి అసలు ఓవర్‌కమ్ అయ్యేది వీటిల నుంచి? దట్స్ వెరీ బిగ్ క్వెషన్. ద ఆన్సర్ ఈస్ మన లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయినాయి. ద ప్లేస్ వేర్ వి లివ్ ఈస్ చేంజింగ్. The air quality index has changed, especially in the cities and everything. So no matter, everything has its own small contributions. లైక్ సినిమాలో అపరిచితుల్లో చెప్పినట్టు ఒక్కొక్క పైసాయే కదా అన్నట్టు ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంట్రిబ్యూషన్. సో మన వంతుగా మనము ఆ కంట్రిబ్యూషన్స్ ఫస్ట్ అవాయిడ్ చేయాలి. దట్స్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ కెన్ బి హ్యాపీ. సెకండ్ థింగ్ మన వైపు నుంచి బాధ్యతగా మనకేమైనా దగ్గుగాని వస్తే అరే బాయ్ నాకేం బానే ఉంది అని చెప్పి జనాల్లోకెళ్ళి కోవిడ్ టైమ్‌లో అదే జరిగింది. యెస్. అట్‌లీస్ట్ టెస్ట్ చేయించుకోలేదు. అందరితో కలిసి తిరిగారు. యెస్. సో అట్లాగా మన పార్ట్ నుంచి సొసైటీకి మనం వైరల్ ఫీవర్ వచ్చిందా, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చిందా, యూ సే ఇట్ బాస్ నాకుంది. నేను ఒక 5 డేసో, 3 డేస్‌లో నా రూమ్‌లో నేను ఉంటాను. ఐ విల్ బి కన్ఫైన్డ్ టు మై సిక్. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ సైడ్. పక్కనోళ్ళు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం క్యారియర్స్ అవ్వచ్చు. అంటే మనకి అంత ఎఫెక్టివ్ అవ్వకపోవచ్చు. మన ఇంట్లో కానీ, లేదంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో గానీ పెద్దవాళ్ళున్నా, చిన్నవాళ్ళున్న ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ దే మే గెట్ ఎఫెక్టెడ్ మోర్. ఈ వైరసెస్ వీటన్నిటికి. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్. సో దట్స్ హౌ మనం ఏం చేయగలుగుతాం అంటే మనకి రాకుండా పక్కనాల నుంచి ట్రై టు అవాయిడ్ హ్యూజ్ గ్యాదరింగ్స్. వేర్ యువర్ మాస్క్. ఒకప్పుడు కోవిడ్‌కి ముందు అందరికి ఒక భయం ఉండేది. జపాన్‌లోకి వెళ్ళంటే మాస్క్ ఏసుకొని తిరుగుతారు. దే డోంట్ ఫీల్ బ్యాడ్. సో మనం కూడా వి కెన్ జస్ట్ వేర్ ద మాస్క్ అండ్ గో. ఇట్స్ నాట్ లైక్ అమ్మో వాళ్ళేమో అనుకుంటారు, వీళ్ళేమో అనుకుంటారు అట్లాగా. అన్ని దగ్గరలా సర్ఫేసెస్ టచ్ చేయకుండా ఉంటాం. మెయింటైన్ క్లీన్లీనెస్. సో ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే వీ కెన్ బి రిలేటివ్లీ సేఫ్ ఫ్రమ్ ది వైరసెస్ అండ్ ఆల్ దీస్ కాఫ్ అండ్ కోల్డ్ థింగ్స్. ఇఫ్ యూ రిమెంబర్ కోవిడ్ టైంలో లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గులు లేవు, వైరస్‌లు లేవు, ఏమీ లేవు. ఇట్స్ నాట్ దట్ దే కేమ్ ఔట్. మెనీ పీపుల్ ఆఫ్టర్ దే విజిటెడ్ అస్, సార్ మాకు అసలు కోవిడ్ టైంలో 2 ఇయర్స్ మాకేం ఇబ్బంది రాలేదన్నారు. బికాస్ బయటికి వెళ్ళలేదు, బయట పొల్యూషన్ లేదు, ఈ మల్టిపుల్ ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిట్ అయ్యేది లేదు. ఆ వార మనకి వన్స్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత సర్జ్ కనిపించింది. అంటే వి వర్ ఫ్రీ విత్ ఆల్ ది వైరసెస్ అండ్ ఇవన్నీ ఎవ్రీథింగ్. పోస్ట్ కోవిడ్ సిట్యుయేషన్స్ అనుకోవచ్చండి. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు అంటే సడెన్‌గా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. సడెన్‌గా చిన్న చిన్న వాళ్ళు కూడా 30స్‌లో ఉన్నవాళ్ళు అందరూ కొలాప్స్ అయిపోతున్నారు అప్పటికప్పుడు. యాక్చువల్లీ ఈ ఈ ట్రెండ్ ముందు కూడా ఉందండి. కాకపోతే కోవిడ్ పెద్ద హ్యాస్ హైలైట్ కాలేదా ఏమిటో తెలీదు. హైలైట్ అవ్వలేదు. యెస్ ఫస్ట్ థింగ్. కోవిడ్ తర్వాత కొన్ని కేసెస్ పెరిగింది అనేది కూడా వాస్తవం. అంటే ఎర్లీ కార్డియాక్, స్మాల్ ఏజ్‌లో కార్డియాక్ డెత్స్ మిగిలినయన్నీ కూడా నంబర్స్ అయితే పెరిగినాయి. దట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ దేర్ ఈస్ నో స్టడీ ఆర్ నో డేటా విచ్ అట్రిబ్యూట్స్ ప్రైమరీలీ దట్ కోవిడ్ వల్లే పెరిగింది. అండ్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అనేది మనకి ఎక్కడ కూడా ఈ 4, 5 ఇయర్స్‌లో డేటా ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో కూడా కొంతమందిలో ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న ఒక కామెంట్ ఉంది. యాహ్! యాక్చువల్లీ ఐ కెన్ సే దట్స్ ఎ మిత్ అండి. సో యెస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొంతమందిలో వచ్చినాయి. బట్ ద రిస్క్ విత్ దిస్ ఈస్ యాజ్ సేమ్ యాజ్ యూఆర్ గెట్టింగ్ వ్యాక్సినేటెడ్ ఫర్ ఎనీ అదర్ డిసీజ్ ఆర్ వైరస్. సో ఐ థింక్ దెన్ దట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ టు బ్లేమ్ దట్ దీస్ వ్యాక్సిన్స్ ఆర్ ది కాజ్. నాట్ ఓన్లీ వ్యాక్సిన్స్, యాహ్! కోవిడ్, పోస్ట్ యాహ్! కోవిడ్ యాహ్! సిట్యుయేషన్స్. పర్సే పోస్ట్ కోవిడ్ కానీ కొంతమందిలోని. బట్ ఇప్పుడు ఐ థింక్ వీ హావ్ మూవ్డ్ ఔట్ ఆఫ్ దట్ ఫేజ్. సో వాట్ ఎవర్ అట్రిబ్యూషన్ ఇట్స్ దేర్ కోవిడ్ చాప్టర్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. అంటే ఐ నో ఇట్స్ దేర్ ఇన్ ద మైనర్‌గా ఉంది మనకి. ఇంకా దాని గురించి మనం అంత పానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అండ్ స్లీప్ యాప్నియా ఉంటూ ఉంటుంది. బాగా గురక పెడుతూ ఉంటారు. కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఆ టైంలో హార్ట్ బీట్ కూడా తగ్గిపోతుంది అంటూ ఉంటారు. సో ఎంతవరకు ఎంత డేంజరస్ ఇది? యెస్ వెరీ గుడ్
క్వశ్చన్ అండి. అండ్ దట్స్ అ ఫ్యాక్ట్ మీరన్నది. గురక అంటే లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మంచి గురక, చెడు గురక అనుకోవచ్చు. సో, స్నోరింగ్ ఇఫ్ ఇట్స్ ఎ సింపుల్ స్నోరింగ్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అండి. స్నోరింగ్ విత్ యాప్నియాస్ అంటాం. స్లీప్ యాప్నియాస్ అంటాం. యెస్ దెన్ దట్స్ ఎ వెరీ మచ్ వరీసమ్ థింగ్. జనరల్‌గా కొంతమంది నిద్రలోనే మన హార్ట్ బీట్ తగ్గుతది. దట్స్ నార్మల్ ఫినామినా విచ్ వి డూ సీ. అంటే రేట్ బానే ఉన్నంత వరకు, హార్ట్ రేట్ బానే ఉన్నంత వరకు హార్ట్ బీట్ తగ్గినా నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. కానీ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఏమవుతదంటే, మన నిద్రలో ముక్కు నుంచి మనకి గాలి పీల్చుకునే గొట్టం ఆల్ ద ఫుల్ ఎయిర్‌వేస్ అట్ ఎనీ పాయింట్ ఏమవుద్దంటే ఇట్లా సడెన్‌గా ఇట్లా నారో అవుతది. ఎస్పెషల్లీ ఎక్కువగా మనం ఒబేస్ పేషెంట్‌లో చూస్తాం. ఒబేస్ పేషెంట్స్‌లో ఇక్కడంతా కూడా కొద్దిగా ఫ్యాట్ అనుకోండి అట్లా అయ్యి, ఈ మజిల్ నిద్రలో కొద్దిగా లాక్సిట్ అవ్వటం వల్ల గాలి పీల్చుకునేటప్పుడు ఇట్లా క్లోజ్ అయిపోతది. ద ఎయిర్ వోంట్ గో ఇన్‌సైడ్. మనం గాలి పీల్చుకునే పద్ధతి ఈజ్ బికాస్ ఆఫ్ ద నెగెటివ్ ప్రెషర్. అంటే ఇట్స్ నార్మల్ ఫిజియాలజీ ఏంటంటే మనం వాక్యూమ్ క్లీనర్ పెడితే ఏమవుతది సక్షన్ చేసుకుంటారు కదా! అట్లాగే మనం గాలి పీల్చుకునేటప్పుడు మజిల్స్ మనకి కాంట్రాక్ట్ అయ్యి నెగెటివ్ ప్రెషర్ లోపల డెవలప్ అయ్యి బయట నుంచి లోపలికి ఎయిర్ ఎళ్తది. బికాస్ బయట అట్మాస్ఫియర్ 1 వి ఆల్ నో. సో, అందుకని నెగెటివ్ వస్తేనే ఎయిర్ మూవ్ అవుతది. ఈ సక్షన్ ప్రెషర్ అంటే ఈ మైనర్ సక్షన్ వల్ల ఈ లావుగున్న వాళ్ళలో గాలి పీల్చుకునేటప్పుడు క్లోజ్ అయిపోయి బయట నుంచి లోపలికి గాలి వెళ్ళదు. సో, అప్పుడు మీరన్నట్టు మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటది. వాళ్ళు అని నోటితో పీల్చుకుంటూ ఉంటారు. ఆ! బ్రీతింగ్ అనేది. యెస్. ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ తర్వాత బ్రెయిన్‌కి ఒక రెస్పాన్స్ వస్తది. గాలాడట్లేదు, లోపలికి అసలు గాలవ్వట్లేదు, ఆక్సిజన్ బ్రెయిన్ ప్యాటర్న్ అంటే కొట్టుద్ది. ఇన్ ది సెన్స్ జస్ట్ ఇన్ ద లైటర్ వే. బ్రెయిన్ సెన్స్ వెరీ షార్ప్ ఇంపల్సెస్. అప్పుడు ఒక్కసారి నోరు తెరుచుకొని పెద్దగా సౌండ్ పీల్చుకొని మళ్ళీ పీల్చుకుంటారు. సో, ఎక్కువ పవర్‌తో. అప్పుడు మళ్ళీ బ్రెత్ ఎళ్తది. సో, దీనివల్ల ఏమవుతదంటే ఎవ్రీ బ్రెత్ వాళ్ళకి కొద్ది హైపాక్సియా ఉంటది. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటది. మనిషికి 6-8 అవర్స్ ప్రాపర్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. దే వోంట్ హావ్ దట్ క్వాలిటీ స్లీప్. సో, దానివల్ల ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ అండ్ ఇట్ హాస్ ఎన్ నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో, ఇట్స్ లైక్ ఏ షుగర్ ఉందనుకోండి, మనకి ఎక్కువ ఉన్నంత వరకు ఏం తెలీదు. వన్స్ ఇట్ ఎఫెక్ట్స్ స్టార్ట్ సెట్ ఇన్ అంటే దానివల్ల టోటల్ వచ్చిన తర్వాత బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి యెస్. దానివల్ల. యెస్. ఇది కూడా సేమ్ థింగ్. ఏ డ్యామేజ్ ఎవరిలో అవుద్దో మనం చెప్పలేం. బట్ ఒక్కసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయితే తర్వాత మనం రిపెంట్ అవుతాం. అరే! దీనివల్ల స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటది. హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటది. మెమరీ పవర్ మనకి తగ్గుతది. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండవు. ఎస్పెషల్లీ బీపీకి ఎక్కువ మెడిసిన్స్ వాడాలి. ఊరికూరికే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇరిటబిలిటీ పెరిగిపోతది. కాన్సంట్రేషన్ చేయలేరు. సో, టోటల్ బాడీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది యెస్. ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కటి వస్తది. వి కాంట్ ప్రెడిక్ట్. అది. సో, అందుకని టైమ్‌లీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. దానికి ప్రివెన్షన్ చేయాలి. అంటే లైక్ వెయిట్ లాస్ ఈస్ ద బెస్ట్ థింగ్. కొన్నిసార్లు ఎవాల్యుయేట్ చేస్తాం. ఇక్కడ ఏమైనా బ్లాక్ ఉందా? ముక్కులో గాని ఏమైనా బ్లాక్ ఉందా అని. పాలిప్స్ అవి కూడా ఒక్కొక్కసారి ఉబ్బుతూ ఉంటాయి. యెస్. స్వెల్లింగ్ ఉంటుంది. యెస్. ఇఫ్ దట్ ఈస్ ద కాజ్ వి ట్రై టు రిమూవ్ ఇట్ దెన్ ఇట్ విల్ బి కరెక్టెడ్. కొంతమందికి కింద దవడ వెనక్కుంటది. దానికి కరెక్షన్ చేస్తాం. జా కరెక్షన్. కొంతమందికి లోపల పాలెట్ ఏరియాలో అక్కడ కొలాప్స్ అవుతది. అంటే బ్రిడ్జ్ కూడా కొంతమందికి వంకరగా ఉండడం. యెస్. అది వి డిసైడ్. అంటే ఇది సరిచేస్తే కరెక్షన్ అవుతది. సర్జికల్ కాసెస్ వల్ల ఏమైనా యూజ్ ఉంటదంటే సర్జరీ ఈస్ కరెక్టబుల్ థింగ్స్ కరెక్టబుల్. జనరల్‌గా ఏంటంటే ఎన్ఐవి పెడతాం అన్నమాట. సీపాప్ పెడతాం. ఇట్ జస్ట్ గివ్స్ ప్రెషర్ ఫ్రమ్ ఔట్ సైడ్ సో దట్ ఇది ఎయిర్‌వేస్ క్లోజ్ అవ్వకుండా ఇట్లా మెయింటైన్ అవుతది. సో దట్ మనం నిద్రలో కూడా మంచిగా పడుకుంటాము. ప్రాపర్ క్వాలిటీ స్లీప్ వస్తది. అంటే ఈ బైపాక్ మెషిన్స్ ఒక్కటే సొల్యూషన్ అంటారా? లేకపోతే ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర కాదు ఎవరి దగ్గరైనా దట్ కానీ. మీన్స్ యాహ్! యాహ్! ఇట్స్ లైక్ ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ ఈస్ వెయిట్ లాస్ అండి. ఒబేసిటీ ఉంటే వెయిట్ లాస్‌తో దిస్ ఈస్ కంప్లీట్‌లీ రివర్సిబుల్. దట్స్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్. సో చూసారు కదండి, కిమ్స్ కొండాపూర్ డాక్టర్ సుధాకర్ పల్మనాలజిస్ట్ సలహాలు సూచనలు.